రోజు పరగడుపున నీళ్లు తాగితే మంచిదేనంటున్నారు. అయితే అందరూ చేస్తున్న ఒక పెద్ద మిస్టేక్. ఆయుర్వేదం ఏమంటుందంటే ఖాళీ కడుపుతో మంచినీళ్లు తాగితే మంచిదే. మనకు తెలియకుండానే అందరూ పెద్ద పొరపాట్లు చేస్తూ ఉంటారు. అందుకే ఇంత మంచి అలవాటున్న ఆరోగ్య ప్రయోజనాలు కలగడం లేదు. నీరు శరీరానికి గొప్ప ఔషధం. శరీరానికి సరిపడినంత శుభ్రమైన నీరు తాగితే ఎన్నో జబ్బులు ఆమడ దూరంలోనే ఆగిపోతాయి. చాలామంది ఉదయాన్నే పరగడుపున మంచినీరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని నమ్ముతారు. నిజం చెప్పాలంటే ఈ అలవాటు మంచిదే. అయినా మీకు తెలియకుండానే పెద్ద పొరపాటు చేస్తున్నారనే విషయం ఎవరికీ తెలియదు. మంచినీరు తాగే విషయంలో ఆయుర్వేద శాస్త్రం కొన్ని నియమాలను విధించింది. ముఖ్యంగా ఉదయాన్నే తాగే నీటి గురించి తెలిస్తే అందరూ ఎంత పొరపాటు చేస్తున్నారో అర్థమవుతుంది. ఉదయాన్నే నీరు త్రాగడంలో చేస్తున్న పొరపాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం ద్వారా వాళ్ళకు మనం కొంత మేలు చేసిన వాళ్ళం అవుతామని మన నమ్మకం. ఏదైనా సరే వాహనానికి ఇంధనం అనేది ఎంత అవసరమో మానవ శరీరానికి నీరు కూడా అంతే అవసరం. చాలామంది ఆరోగ్యానికి మంచిదని పరిగడపన నీళ్లు తాగుతూ ఉంటారు. ఇలా ఉదయాన్నే నీరు త్రాగడాన్ని ఆయుర్వేదంలో ఉషాపానం అంటారు. ఉదయాన్నే సుమారు 640 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీటిని, అంటే 1/2 లీటరుకు పైగా బ్రహ్మముహూర్తంలోనే తాగాలని ఆయుర్వేదం చెబుతుంది. బ్రహ్మముహూర్తం అంటే అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వారు కూడా ఉంటారు. బ్రహ్మముహూర్తం అనగా సూర్యుడు ఉదయించక ముందే నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల మనకు చక్కటి ఫలితాలు ఉంటాయి. కానీ ఇంట్లో చాలామంది 6 నుంచి 10 గంటల మధ్య నిద్రలేస్తుంటారు. ఆ తర్వాత నిర్లక్ష్యంగా కాలకృత్యాలు తీర్చుకొని వేడి నీటిని తాగుతుంటారు. దీనివల్ల ఎలాంటి ఫలితం కనబడదు. ఉదయం 8 నుండి 10 మధ్య నీరు తాగితే అది కషాకానంగా పిలువబడుతుంది. ఈ సమయంలో తాగిన నీరు జీర్ణం కావడానికి కష్టతరం అవుతుంది. కనుక 6 గంటల లోపే 1/2 లీటరుకు పైగా గోరువెచ్చని నీటిని త్రాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. ఉదయాన్నే త్రాగే నీరు శరీరానికి వంటకపోతే అది సైడ్ ఎఫెక్ట్స్ చూపుతుంది. అందులో భాగంగా కడుపు ఉబ్బరంగా ఉండడం, పొత్తి కడుపు నొప్పి అనిపించడం, కడుపులో గ్యాస్ వంటివి లక్షణాలు కనపడతాయి. అన్నిటికీ మించి కడుపులో ఆమ్లాలు ఏర్పడతాయి. దీని ఫలితంగా పుల్ల త్రేనుపులు, కడుపులో మంట, ఏమి తినాలనిపించకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా తాగిన నీరు అరగకపోవడం వల్ల ఎదురయ్యే సమస్యలు. ఈ సమస్యలు అరికట్టాలంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి గోరువెచ్చని నీటిని తాగాలి. నీటిని ఎప్పుడు ఎత్తుకొని తాగకూడదు. ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఫుల్లుగా నీరు తాగి తర్వాత ఒకే చోట కూర్చొని పని చేయకూడదు. నీరు ఎంత తాగితే అంత శారీరక శ్రమ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ విధంగా నీరు తాగుతారో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.